హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డు రెసిపీ అండి. చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, చిన్నపిల్లల సైతం ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని ఒక కప్పు నెయ్యినైతే వేడి చేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని కిస్మిస్లను కూడా గ్యాస్ సిమ్లో పెట్టుకొని వీటినైతే మంచిగా ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయిన వెంటనే తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సుజీ రవ్వను ఫ్రై చేసుకుందాము. ఇందులో నేను 2 కప్పుల సుజీ రవ్వనైతే తీసుకొని గ్యాస్ సిమ్లో మాత్రమే పెట్టుకొని మనము రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి. రవ్వ పూర్తిగా ఫ్రై అయిన తర్వాతనే మనము పచ్చి కొబ్బరి తురుము అన్నది వేసుకోవాలి. ఎందుకంటే రవ్వ ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు లడ్డు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. మీకు వీలుంటే ఇలా బ్రౌన్ పాట్ తీసేసి మాత్రమే ఇలా వేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి తురుము వేసిన తర్వాత 5-6 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్లు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు షుగర్ పానకం కోసం ఒక కడాయి తీసుకొని 2 కప్పుల షుగర్ని అయితే వేసుకోండి. ఇందులోనే 3/4 కప్పు వాటర్ పోసుకొని షుగర్ పానకం అంతా మెల్ట్ చేసుకోండి. మనము వాటర్ ఎక్కువ పోయలేదు కాబట్టి మనకు పానకం అన్నది ఈజీగానే వస్తుంది. తీగ పానకం వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న రవ్వను అలాగే జీడిపప్పు కిస్మిస్లను కూడా అన్నిటిని వేసుకొని షుగర్ పానకంలో ఒక 2-3 నిమిషాలు చక్కగా కలుపుకోండి. 2 నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇలాచి పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు చక్కగా కలుపుకొని దీన్నైతే పక్కన ఉంచుకోండి. ఇది పూర్తిగా చల్లబడ్డ తర్వాత మనము లడ్డూనైతే చుట్టుకోవాలి. మీకు లడ్డు సైజు ఎంత కావాలో అంత పిండిని తీసుకొని అయితే మనమైతే లడ్డు చుట్టుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, పచ్చి కొబ్బరి వేసింది కదా ఎక్కువ రోజులు ఎలా ఉంటుంది అక్క అని మీరు అడగవచ్చు. పచ్చి కొబ్బరి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులే ఉంటుందండి.